ఆఫీసర్ ఆన్ డ్యూటీ కొత్త మలయాళ సినిమా ఈరోజు మార్చి 20 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారు. ఈ సినిమాలో హీరో వచ్చేసి కుంచుకో బొబన్. అంటే ఈ సినిమా కేరళలో ఫిబ్రవరి 20 రిలీజ్ అయింది. పెద్ద హిట్ అయింది. అక్కడ 12 కోట్ల బడ్జెట్లో తీస్తే 50 కోట్లు వచ్చాయి. ఈ కొంచెకో బొబన్ హీరో అంటే పేరు తెలియదు కానీ చాలామందికి ఫేస్ చూస్తే గుర్తుపడతారు. మలయాళం సినిమాలు ఓటీటీ చూసే వాళ్ళకి తెలుసు ఇతను. నేను కూడా ఇంతకుముందు ఇతను 2 సినిమాలు చూశాను. ఒకటి గిర్ర అని కామెడీ సినిమా, చండాలంగా ఉంటుంది అది. ఇంకొకటి బోగన్ విల్లే అని ఒక సినిమా చూశాను, దాంట్లో విలన్గా చేశాడు. ఇక చూస్తే ఈ సినిమా అంటే సినాప్సిస్ చదివాను నెట్ఫ్లిక్స్లో. ఏదో మర్డరు, ఇన్వెస్టిగేషను, థ్రిల్లరు, సూసైడ్ అని ఉంది. సరే బాగుంటే చూద్దాం, ముందు ఒక అరగంట చూద్దాం, బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకుంటే వద్దులే అనుకున్నాను. 2 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా లెంత్. సినిమా ఓపెనింగ్ షాటే ఎవరో సూసైడ్ చేసుకున్నట్టు చూపిస్తారు. ఆ సీన్ చూస్తే అంటే నిజంగా ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారా అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంది ఆ సీను. అయ్య బాబోయ్ ఏదేదో బాగున్నట్టుందని చూస్తే ఇక సింపుల్గా హీరో ఇంట్రడక్షన్ అప్పుడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ టైటిల్ పెట్టారు కదా. ఓపెనింగ్ షాట్లోనే ఏదో చిన్న గొలుసు దొంగతనం, బస్సులో దొంగతనం జరిగితే హీరో దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనే దాంట్లో హీరో క్యారెక్టర్స్ చూపిస్తారు. భలే ఉంది అసలు కొంచెం బోబన్ ఆ సీను. అది ఇంట్రెస్ట్ కలిగించింది. ప్లస్ దానికి తోడు మన జేక్స్ బిజాయ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశాడు అసలు. నాకు జేక్స్ బిజాయ్ ఈ మధ్య వరుసగా సినిమాలు వస్తున్నాయి తెలుగులో, అన్ని డబ్బింగ్ సినిమాల్లో, కానీ ఈ సినిమాలో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. అది జేక్స్ బిజాయ్ అదరగొట్టేశాడు. మలయాళీ కదా అతను, జేక్స్ బిజాయ్ బలగొట్టాడు మ్యూజిక్. ఇక అంతే. ఇంకా కొంతమంది ఆత్మహత్యలు వరుసగా జరుగుతుంటాయి. ఇక్కడ మన హీరో ఏమో ఆ చైన్స్, మొదట జరిగిన సీను ఏదైతే గోల్డ్ చైన్ దొంగతనం ఆ కేసును పట్టుకొని పోతే అది ఎక్కడికో వెళ్తుంది. ఒక మొదటి అరగంట పాటు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, పోలీసులకు అర్థం కాదు, హీరోకు అర్థం కాదు. అలా ఒక అరగంట పాటు వెళ్ళాక మధ్యన హీరో ఫ్యామిలీ సైడు వైఫ్ ప్రేమనే ఉంది. ప్రేమని కూడా ఉంది కదా అనుకున్నాను, కానీ ఏం అర్థం కాలేదు. అరగంట పాటు ఏదో ఉందని మాత్రం అర్థమవుతుంది. ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, చూస్తున్న ఆడియన్స్కి ఎవరు చేస్తున్నారు ఇవి హత్యల అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎవరు చేస్తున్నారు అనేది కూడా మనకు చూపిస్తారు ఆడియన్స్కి. బట్ పోలీసులకు తెలియదు, హీరోకి తెలియదు. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు. హీరో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడికి వెళ్తుందంటే మూలాలు బెంగళూరు దాకా వెళ్తాయి. ఎందుకంటే కేరళ సినిమా కదా, ఎక్కువ కేరళకి కనెక్షన్ బెంగళూరుతోనే ఉంటాయి ఎక్కువ. అలా వెళ్తున్నప్పుడు హీరో బెంగళూరుకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పాట పెట్టుకున్నారు, ర్యాప్ సాంగ్. అంటే ఈ విలన్ గ్యాంగ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ మ్యూజిక్ కానీ, ఆ పాట కానీ, ఆ ర్యాప్ కానీ, అక్కడ మనకు డ్రగ్స్ గిగ్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అదిరిపోయింది అదైతే. అలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది మొదటి గంట. అంటే మనకు క్లారిటీ వచ్చింది ఎవరు విలన్స్, ఎందుకు చేస్తున్నారు అనేసి. ఎవరు చేస్తున్నారో తెలుసు కానీ ఎందుకు చేస్తున్నారో మనకు తెలీదు. అక్కడ ఒక ఫైట్ ఉంది. అంటే హీరోకి కూడా వీళ్ళు ఎదురుపడతారు, ఈ విలన్ గ్యాంగ్ అంతా, ఒక హాస్పిటల్లో మార్చురీలో. ఆ ఫైట్ చూస్తే అసలు మలయాళ సినిమాలు ఈ మధ్య చాలా రక్తపాతం ఎక్కువైపోయింది అనిపించింది. ఆ ఫైట్ ఎలా డిజైన్ చేశారంటే సినిమాలాగా రెగ్యులర్ కమర్షియల్ ఫైట్లా కాకుండా నిజంగా నలుగురు కలబడితే ఎలా ఉంటుందో ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవడము, ఇష్టం వచ్చినట్టు చేతికి అందిన దాంతో కొట్టడము, నరకడము, బరకడము, గిరకడము, ఆడ మగ తేడా లేకుండా ఆ హాస్పిటల్ సీన్ అయిపోయింది యాక్చువల్గా సినిమా. అక్కడికి అంటే హీరోకి వాళ్ళు ఎదురుపడ్డారు, వాళ్ళని పట్టుకుంటే అయిపోయింది సినిమా. కానీ ఇంకా సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ కదా, అక్కడ వాళ్ళు తప్పించుకోవడము, అక్కడి నుంచి మనకు కూడా క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇంకా అంటే ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఇంకా మనకు తెలుసు, హీరోకు తెలుసు, విలన్స్కి తెలుసు ఇక ఏంటి అనేది. ఇప్పుడు హీరో విలన్స్ని పట్టుకోవాలి, విలన్స్ హీరోని చంపాలి. కానీ ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది మాత్రం మనకు కూడా తెలియదు. అక్కడి నుంచి సీను ఇంకా ఒక్కొక్కడు ఓపెన్ అవుతూ వస్తుంది అనమాట. ఒక్కొక్కరు సూసైడ్, ఒక్కొక్కరు మర్డర్లు ఎందుకు జరిగాయి అనే దానికి ఒకే ఒక సీను, ఒక బస్సులో ఒక సన్నివేశం జరుగుతుంది. ఆ బస్సులో సన్నివేశం నుంచి 3-4 ఎలిమెంట్స్ కొత్తగా వస్తుంటాయి బయటికి. అవన్నీ హీరో ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. ఇక అంటే ఇంకా అక్కడ దారుణాలు చూడలేము అసలు. ఇది అడల్ట్స్ మాత్రమే చూడాలి, బిలో 18 అస్సలు చూడలేరు ఈ సినిమా. అంటే వాయిలెన్స్ కానీ, అంటే సెక్స్ కానీ, అంటే సెక్సువల్ సీన్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ స్ట్రిక్ట్లీ అడల్ట్స్ ఓన్లీ ఈ సినిమా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో సీన్లు అయితే అసలు చూడలేము, అసలు ఘోరంగా ఉంటాయి అసలు. అబ్బో ఎందుకులే అసలు. ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని టైటిల్ అదరగొట్టేసేయండి సెకండ్ హాఫ్ అయితే మాత్రం నిజంగా. ఇక ఆ సీన్లో ఆ స్క్రీన్ ప్లే వాళ్ళు రాసుకున్న విధానము, అది చూపించిన విధానం మనకు
అంటే సినిమా అయిపోతున్న కొద్దీ మనకు ఇంకా క్యూరియాసిటీ బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఈవెన్ నేను అనుకున్నాను, నేను ప్రియమణి ఎందుకుందబ్బా అసలు మొదట్లో ఒక సీన్లో కనపడింది మళ్ళీ కనపడలేదు అనుకున్నాను. కానీ లాస్ట్ అరగంటలో ప్రియమణి క్యారెక్టర్ కూడా చాలా బాగా, అంటే మెయిన్ ఇంకా కథ నడిచిందే ప్రియమణి వల్ల అన్నట్టు వెళ్తుంది సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. ఇక టెన్షన్ బాగా బిల్డ్ చేశారు. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే ఒక 15 నిమిషాలు ఉంది, 2 గంటలకి సినిమా అయిపోయింది యాక్చువల్గా. ఇక లాస్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ ఫైట్, అది కూడా సేమ్ హాస్పిటల్ ఫైట్ మాదిరి రియలిస్టిక్గా అసలు భలే తీశారు. అసలు ఇక అంతా అయిపోయింది సినిమా సుఖాంతం అనుకుంటే, ఇక క్లైమాక్స్లో సినిమా అంతా అయిపోయాక ఎండింగ్లో ఒక 2 నిమిషాలు పెట్టారు. ఆ సీన్ అయితే ఇంకా హైలైట్ ఉంది సినిమా. అసలు భలే ఉంది. మనం మొదటి అరగంట పాటు ఓపిక్గా చూడగలిగితే ఈ సినిమాను, మిగతా 1:45 నిమిషాలు మాత్రం ఉరుకులే పరిగెత్తించింది సినిమా. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ హీరోగా చేసిన కొంచెకో బొబను క్యారెక్టరు, ప్లస్ విలన్గా చేసిన ఒక 6 మంది ఆడమ్మగా ఉంటారు మిక్స్, అంత యంగ్స్టర్స్ అదరగొట్టేశారు అసలు. నిజంగా సినిమా మాత్రం అసలు ఆఫీసర్ ఆన్ డ్యూటీ నెట్ఫ్లిక్స్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. బట్ ఏమంటే ఫ్యామిలీతో చూడొద్దు. ఎస్పెషల్లీ మగవాళ్ళు 30+ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సినిమా. ఇంకా బిలో 30-20 ఏళ్ళ వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ 30+ వాళ్ళకి నచ్చుతుంది. ఇక చెప్పాను కదా, దీంట్లో కొంచెం అడల్ట్ సీన్స్, వైలెన్స్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో స్ట్రిక్ట్లీ 18+ కూడా కాదు, నన్ను 25+ మాత్రమే చూడగలరు. అది కూడా మగవాళ్ళు మాత్రమే చూడగలరు. ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ దూరంగా ఉండండి ఈ సినిమాకి, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. సో నాకైతే బాగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అనుకోలేదు, ఏదో టైంపాస్ కోసం అని చూస్తే ఫుల్ హై ఇచ్చింది సినిమా. నా రేటింగ్ వచ్చి 3/5. సో నెట్ఫ్లిక్స్లో ఉంది ఆఫీసర్ ఆన్ డ్యూటీ, మలయాళం సినిమా. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. పాట ఒకటి తెలుగులోనే పెట్టుకున్నారు, డబ్బింగ్ కూడా బాగుంది, బాగా చేశారు. ఎస్పెషల్లీ సినిమాకి హైలైట్లు 2, ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్ అండ్ కొంచెకో బొబన్ క్యారెక్టరు. ఈ 2 స్టోరీ కొత్తదేం కాదు, కానీ బట్ ప్రజెంట్ చేసిన విధానం, కొత్త డైరెక్టర్ ఎవరవుతానో చాలా బాగా ప్రజెంట్ చేశాడు. ఆ ఫైట్ సీక్వెన్స్లు ఎస్పెషల్లీ, ఆ కెమెరా ఫైట్తో పాటు కెమెరా కూడా తిరుగుతుంటుంది. ఆ షార్ట్స్ కొన్ని భలే ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గ్రిప్పింగ్. అసలు భయం వేస్తుంది, అబ్బో ఇలాంటివి మనకు జరిగితే ఎలా ఉంటుందిరా బాబు. అంటే ఎందుకు అనవసర విషయాల్లో తలదూర్చకూడదు అనేది అర్థమైంది నాకు ఈ సినిమా చూస్తే. ఏదో హీరోలు అయిపోదామని రోడ్డుపై జరిగే విషయాల మీద వేలు పెడితే మన ప్రాణాల మీదకి వస్తుంది అనేది క్లియర్గా అర్థమైంది నాకు. సో అది ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ టైటిల్కి తగ్గట్టే ఉంది. సినిమా కూడా గ్రిప్పింగ్గా, ఎంగేజింగ్గా, సూపర్బ్గా ఉంది. సో ఖచ్చితంగా చూడండి, బట్ స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్. ఎస్పెషల్లీ 30+ వాళ్ళు, మగవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.